నమస్తే అండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. దేవుడు మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అనుగ్రహించి, ఆయన చల్లని దీవెనలు మీ అందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నానండి. రైతు పంట చేతికొచ్చిన తర్వాత సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగే పెద్ద పండుగ. పెద్ద పండుగ అనగా సంక్రాంతి పండుగను. పిల్లలతోనూ, కొత్త అల్లుళ్ళతోనూ, రకరకాల పిండి వంటలతోనూ సంతోషంగా ఇంటి దగ్గర కూర్చొని అందరితోనూ కూడా కలిసి భోజనం చేసేటటువంటి పండగే ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగను ఆంధ్రులు జరుపుకునే పండుగలన్నింటిలోనూ సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ 3 రోజులు పండుగ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన శుభదినమును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగలు సామాన్యంగా ప్రతి సంవత్సరము జనవరి 13, 14, 15 తేదీలలో వస్తాయి. వేకువజామునే హరినామ కీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోనికి మదులుస్తూ ఉంటాడు. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాలు. సరే ఒక్క మాటలో చెప్పాలంటే మన సాంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లపాతి మిగతా రోజులు ఎక్కడ ఉన్నా, ఎంత దూరాల్లో ఉన్నా సరే, ఈ పండుగకు మాత్రం అందరూ కూడా ఒక్కచోట చేరి చక్కగా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగే సంక్రాంతి పండుగ. ఈ పండుగకు ప్రత్యేకంగా చేసుకునేటటువంటి పిండి వంటలు అరిసెలు, పాకుండ్లు, జంతికలు, సున్నుండలు, ఇంకా రకరకాల పిండి వంటలు. పండగకి 10-15 రోజుల ముందు నుండే పిండి వంటలు తయారు చేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఈ పండుగ సమయంలోనే రైతుకు పంట మొత్తము చేతికొస్తుంది. దీనితో ఏ పండగకైనా ఖర్చుకు వెనకాడుతారేమో కానీ ఈరోజు మాత్రము ఖర్చుకి ఏమాత్రము కూడా సందేహించరు. ఈ పండుగను ప్రత్యేకముగా జరుపుకునేటటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కూడా జరుపుకుంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అంటారు. ఇది పెద్ద పండుగగా భావించి రైతుల చేతికి వచ్చిన ఆ పంటను ఈ నెలంతా వచ్చేటటువంటి హరిదాసుకి మరిది బియ్యం వేస్తూ అనేకమైన కానుకలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి ఇళ్లలో పనిచేసేటటువంటి పనివారికి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చి బట్టలు పెట్టి భోజనాలు పెడతారు. అంతేకాదు గంగరెడ్ల వాడికి, బుడబొక్కల వాడికి, సోదమ్మకి ఇలాగా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా సహాయం చేసి వారికి దానం చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా సరే మరి ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వారి పేర్లు చెప్పి భోజనాలు, బట్టలు కూడా మరి దానం చేస్తూ ఉంటారు. ఇంకా సృజనాత్మకతను వెలికితీసే సంక్రాంతి ముగ్గులు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, ఇలా సంక్రాంతి చుట్టూ ఎన్నో ఆచారాలు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆ 3 రోజులు మాత్రమే కాదు, నెల రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ అయ్యింది. నెల రోజుల ముందు నుంచి పల్లెటూరులో అయితే ఆవు పేడతో భోగి పిడకలు చేసుకొని అవి ఎండబెట్టుకొని దండలు గుచ్చి భోగి రోజు భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటల్లోని నీళ్లు కాచి పిల్లలకి తలస్నానాలు చేపిస్తూ ఉంటారు. స్నేహభావం ఎప్పుడూ మనమే అనే భావన కన్నా నలుగురితో మనము అనే భావన మరింత ఆనందాన్ని ఇస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతుంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెబుతారు. హరిదాసులు, బుడబొక్కల వారు, గంగరెద్దుల వారు పండుగ ఎందరికో సహాయం చేస్తూ ఉంటారు. తోచినంత లేదనకుండా సహాయం చేసి సంతోషిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ పెద్ద పండుగే కాదండో, పెద్దల పండుగను కూడా అంటారు. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం ఇవ్వడం ఆచారంగా వస్తుంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు
సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా కూడా నిలుస్తుంది అని అంటారు. ఈ సంక్రాంతి పండుగ తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అయినా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతిని, తమిళనాడులో పొంగలని, మహారాష్ట్రలో, గుజరాత్లో మకర సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మా మాఘీ అని కూడా అంటారు. పేరేదైనా ఈ పండుగ సందర్భం, సంతోషాన్ని, కారణాలు అన్ని చోట్ల ఒక్కటై ఇది రైతుల పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అని అంటారు. రైతుల కళ్ళల్లో ఆనందం నింపే పండుగ ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో, గాదెలతో పాటు రైతుల మనసు నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు. ఎందుకంటే కొత్త బియ్యము అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నము, అప్పాలు, అరిసెలు, చక్కీలు అలాగే ఇంకా రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. మరోవైపు పంటను చేతికందించిన భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచో పూర్వీకుల నుండి, పెద్దల నుండి వస్తున్న ఈ కోడి పందాలు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. నువ్వులతో పిండి వంటలు ఎందుకు? సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిలోనూ నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటూ ఉంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడటం వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరం అలవాటు చేసినట్టు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దల మాట సద్దుమూట కదండి. మరి ఒకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి.